శుభోదయం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 124వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, వేటకాడైన సైతాను మనలను తన ఉరులలో ఉచ్చులలో బంధించాలని, దేవుని మార్గము నుండి మనలను తప్పించాలని, ఈ లోకం నుండి మనలను శాశ్వతంగా దూరం చేయాలని ఇలా రకరకాల పన్నాగాలతో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. భక్త దావీదు అంటాడు కదా, నా ప్రాణము తీయగోరువారు నా కొరకు పొంచి ఉన్నారు, వారు నా కొరకు ఉరులు ఒడ్డి ఉన్నారు, ఉచ్చులు పన్ని ఉన్నారు అంటాడు. అవును ప్రియమిత్రులారా, దుష్టుడైన సైతాను ఎన్నో మార్లు మన అడుగుజాడలను కనిపెడుతూ వలలు ఒడ్డాడు, ఉరులు ఒగ్గాడు. కానీ తెలియక అమాయకంగా వాడు ఉరిలో వాడు ఉచ్చులో పడిపోయాం. మనుషులందరినీ చిక్కించుకొని వాడు సంతోషిస్తూ గంతులు వేస్తున్నాడు. అనేక విషయాలలో తప్పిపోవడానికి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేయడానికి కూడా కారణం వాడి పన్నాగమే. వాడు పన్నిన ఉచ్చులో పడిపోయి ఎలా విడుదల పొందాలో అర్థం కాక, తప్పించుకునే మార్గం దొరకక అయోమయంతో ముందుకు సాగలేని పరిస్థితుల్లో దిక్కుతోచక మొర్ర పెడుతున్న సందర్భంలో ఒక అద్భుతం జరిగింది. మనకు వాడు వేసిన ఉరులు, వాడు పన్నిన ఉచ్చులు తెగిపోయాయి. వల నుండి మనం బయటపడ్డాం. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. హల్లెలూయా. ఎలా జరిగింది? ఎలా తప్పించుకున్నాం? ఇదంతా మన తెలివితేటలు, మనకున్న నిబద్ధత, మనకున్న ఆలోచన విధానం అనుకుంటారా? కానే కాదు సుమా. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు అనే వాగ్దానం ఉంది కదూ, ఆ వాగ్దానమే నెరవేరింది. అమాయకంగా అజ్ఞానంగా వాడు ఉచ్చులో పడిపోయినా, వాడు ఉరుల్లో చిక్కుకున్నా నాశనం కాకుండా, తప్పిపోకుండా దేవుడు అద్భుత రీతిగా కాపాడుతూ ఉన్నాడు. సాతాను కోరుకుంటాడు, మనలను పట్టి బంధించడానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అలనాటి శిష్యులను కోరుకున్నాడు కదూ, వారిని జల్లెడలో వేసి జల్లించడానికి కోరుకున్నాడు. కానీ వారి విశ్వాసం తప్పిపోకూడదని యేసయ్య వేడుకున్నాడు దేవుణ్ణి. అవును ప్రియమిత్రులారా, వాడి యొక్క ప్రయోగాలు, వాడి పన్నాగాలు ఎప్పుడూ కూడా మనల్ని నష్టం చేసేవిగానే ఉంటాయి. కానీ అద్భుతకరుడైన దేవుడు అనుక్షణము మనల్ని తప్పిస్తున్నాడు. ఊరి తెంపబడుతుంది, వాడు పన్నిన పన్నాగాలన్నీ తొలగిపోతాయి. ప్రభు నిన్ను ఆశ్చర్యకరంగా విడిపించి తన శ్రేష్ఠ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఆయనిస్తున్న కాపుదల, ఆయనిస్తున్న నడిపింపును బట్టి మనసారా ప్రభును స్తుతించుకుంటూ ఆనందయాత్రలో ఆనందంగా సాగిపోదాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మనకు తోడయుండునుగాక. ఆమేన్.